మేడం. మేడం 3 ఇయర్స్ నుంచి నడుస్తున్న ఈ అనుమానం అనేది ఏదైతే ఉందో, మనం ఇట్లా చిటికేసేసి ఆయన బ్రెయిన్‌లోంచి క్లియర్ జేసేసి, సూపర్ అండి అని కౌన్సెలింగ్ ఇచ్చేగానే ఒక అరగంటలో అంతా మారిపోయి అద్భుతంగా ఆవిడని తీసుకొని వెళ్తాడు అని మనం ఎక్స్‌పెక్ట్ చేయడం వేస్ట్ ఈ స్టేజ్ మీద. ఇక్కడ నేను మాట్లాడాల్సిన టాపిక్స్ 3 విషయాలు మెయిన్‌గా చెప్దామని. ఒకటి, బిఫోర్ మ్యారేజ్ ఉన్న లవర్స్ గురించి కుదరక పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల, అటువంటి వ్యక్తుల గురించి మ్యారేజ్‌కొచ్చిన వ్యక్తికి చెప్పడం అవసరమా? అవసరం లేదా? 2, డీఎన్ఏ టెస్ట్‌లు ఈళ్ళు అడిగితే వీళ్ళు చేసేసుకోవచ్చా? లీగల్‌గానే చేయించుకోవాలా? 3, ఈవిడ చేసింది తప్పా? ఎవరు తప్పు చేశారు? ఎవరు క్రైమ్ చేశారు? ఈ 3 విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తే ఎవరు ఏంటి అనేది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం బెటర్. ఎప్పుడూ కూడా మనం అలా అనుకుంటాం కానీ ప్రతి వ్యక్తి యొక్క సహజ లక్షణం అండి. టీనేజ్ వచ్చిన దగ్గర నుంచి అవతల వ్యక్తి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం గానీ, లవ్ చేయడం గానీ, ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటామని డిసైడ్ అయ్యి ఉంటారు. చేసుకుందామనే లవ్ చేస్తారు. ఊరికే గాలి తిరుగుదామని ఎవరు లవ్ చేయరు. కానీ సిట్యుయేషన్స్ వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, లేదా వాళ్ళ ప్రవర్తన వల్ల కొన్ని రోజులు అట్లా జర్నీ చేసిన తర్వాత ఆ వ్యక్తి నచ్చకపోవడం, డ్రాప్ అయిపోవడం, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం ఉంటుంది. ఇలా ఒక లవర్ ఉన్నాడండి అని అది ఆయనైనా, ఈవిడైనా పార్ట్నర్‌కి కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా లైఫ్ మొత్తం ఆ హెరాస్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంటది. 100% ఎవరు చెప్పరు. ఎవరైనా ఉత్తములు చెప్పుకున్నా కూడా అవతల వ్యక్తి కన్సిడర్ చేసే దాని మీదే ఉంటుంది గానీ 90% అలా చెప్పకపోవడం క్రైమ్ కాదు, తప్పు కాదు. ఎందుకంటే ఒక మనిషి వాళ్ళు ఎన్ని తప్పులన్నా చేసేనివ్వండి. ఒక పార్ట్నర్ తప్పు చేశారు అంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. దట్టు లవరు అంటే ఈ రోజున లవర్ అంటే అట చూసుకుంటూ ఉండే వ్యవహారం కదా! లవర్ అంటే అన్నీ అయిపోయినాయి అనే ఒక సీన్‌లో ఉన్నప్పుడు అవతల జెంట్ అనే పార్ట్నర్ భర్తగా వచ్చిన వ్యక్తి అంత ఆదర్శంగా కంటిన్యూ అవుతాడంటే మేబీ ఆ సిట్యుయేషన్‌కి పెళ్లి చేసుకుంటాడేమో గానీ ఏదన్నా గొడవ జరిగింది అంటే ఖచ్చితంగా నువ్వు ఆల్రెడీ పలానా వాడితో ఇట్లా తిరిగావు, నువ్వొచ్చి నాకు చెప్తావా? అంటే ఇలాంటి పనులు చేసేటప్పుడు అదొక ఆయుధంగా వాడి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నారనేది మనం డిసైడ్ చేయలేం చెప్పకపోయినా. ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉన్నారనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఫస్ట్ తప్పులో ఆ అమ్మాయి ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు. ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న సహజ మిస్టేక్స్ ఆ అమ్మాయిదొకటి. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఓ మంచి కుటుంబం అనుకుని ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఏదో పెళ్లి చేశారు. అది షార్ట్ టైమ్‌లోనే అయిపోయింది. అంత షార్ట్ టైమ్‌లో అవతల వ్యక్తిని మర్చిపోతది అంటే మేబీ మర్చిపోవాలి. కానీ అనకూడని సందర్భంలో అనింది. ఆ పేరు ఉచ్చరించడం గాని, మాట్లాడడం గాని. అది మీకిప్పుడు అర్థమైపోతుంది. ఇందాక నేను ఆ టాపిక్ ఎందుకు చెప్పాను అని. ఒక భర్త అనే క్యారెక్టరు అంత ఉత్తమంగా యాక్సెప్ట్ చెయ్యరు. భార్యకి లవర్స్ ఉన్నారు అని. జస్ట్ ఒక మాట ఒక అనకూడని పరిస్థితిలో అనింది కాబట్టి, అది పట్టుకొని 3 ఇయర్స్ నుంచి ఆయన ఇట్లా ఈ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు. కాబట్టి ఈ పుట్టిన పిల్ల నాకు పుట్టల. 3 డేస్‌కి నేను కలవగానే ప్రెగ్నెన్సీ వచ్చేసి ఉంటుందా? ఇదేదో తేడా వ్యవహారం. ఈ వంక పెట్టుకొని ఈ అమ్మాయిని వదిలేయడానికి నాకున్న అవకాశం. అంటే అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఆ ఒక్క మాటనే యాక్సెప్ట్ చేయలేక ఆవిడ తప్పు చేసిందా? నిజమా? కాదా? ఆ డీఎన్ఏ టెస్ట్ ఏంటి? లేకపోతే పంచాయతీలేంటి? లేదా కోర్టుల చుట్టూ తిరగడం ఏంటని ఆయన డిసైడ్ చేసుకోవడం మానేసి, ఈవిడని ఉంచుకోవాలా? వదిలేయాలా? అని డిసైడ్ చేయకుండా, ఒక లేడీ ఈ తప్పు చేసింది కాబట్టి, నేను పెద్దగా ఇంకెవరితోనన్నా తెచ్చుకొని పెట్టుకుంటే, నన్ను అడగడానికి ఈ అమ్మాయికి వాయిస్ ఉండదు. ఆవిడ చేసింది బిఫోర్ మ్యారేజ్ చేసిన మిస్టేక్‌ని ఆయన 1 ½ మంత్‌లో కొలీగ్ క్యారెక్టర్‌లో ఉన్న ఒక ఆవిడని తీసుకొచ్చి, ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టి, "సార్ ఎటు కూర్చుంటారండి?" అంటే వెళ్లి ఆవిడ వైపు కూర్చున్నాడు. అక్కడ అర్హతే లేదు. మరి వాళ్ళిద్దరూ చెప్తున్న స్టోరీలు చాలా డిఫరెంట్‌గున్నాయి. అంటే మనం ఇక్కడ పెద్ద కౌన్సెలింగ్ ఇచ్చి ఆయన్ని ఇక్కడ మనం కలిపి పంపించినా అదేదో షో కోసం పంపించినట్టే ఉంటది తప్ప, రియాలిటీ ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క మాటలు, మాట్లాడిన విధానం వెంటనే మారిపోయేంత అయితే అనిపించట్ల. ఎందుకంటే డే 3న విన్న డైలాగ్‌ని 3 ఇయర్స్ కంటిన్యూ చేస్తూ ఆ అమ్మాయికి పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి అని ఒక స్త్రీతో 3 ఇయర్స్ నుంచి లివింగ్‌లో ఉన్న వ్యక్తి. తాళి కూడా కట్టేసి ఉండొచ్చు గానీ మనకిక్కడ లీగాలిటీ నుంచి తప్పించుకోవడానికి ఆయన మాట్లాడుతున్న వ్యవహారం. సో, అసలు ఆయన ఈ అమ్మాయిని వదిలించుకోవాలంటే ఒక్క డైలాగ్ చాలు. నువ్వు థర్డ్ రోజు ఫస్ట్ నైట్‌లు జరుగుతున్న మూడో రోజే నువ్వు ఆ సందర్భంలో ఒక వ్యక్తిని మాట్లాడావు. సో, నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఆయన పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టొచ్చు. ఈ అమ్మాయి ఆల్రెడీ అత్తగారికి చెప్తుంది, అమ్మా నాన్నకి చెప్తుంది, ఈయన దగ్గరికి రావట్లేదని, పిల్ల పుట్టేసింది. అప్పుడు కూడా మాట్లాడలా ఏమి. డీఎన్ఏ టెస్ట్ అని ఆ పాప పుట్టిన దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. దానికంటే వదిలేయడం బెటర్. ఆయన అన్ని సార్లు అడిగి హెరాస్ చేయడం కంటే అది చాలా పెద్ద హెరాస్మెంట్. ఎవరికి పుట్టారనేది ఆ అమ్మాయికి తెలుసు. ఈయనకి తెలుసు. కానీ అప్పటికే ఈవిడ్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇలా కంటిన్యూ చేసిన వ్యక్తిని సపోర్ట్ చేసుకోవాలి అంటే ఆయనకున్న అవకాశం
ఈ డిఎన్ఏ టెస్ట్ ఆవిడ ఎట్లాగో చేయించుకొని ఉంటది. భూ ప్రపంచంలో ఎవ్వరూ కూడా మీరు డిఎన్ఏ టెస్ట్‌లని అడగగానే డిఎన్ఏ టెస్ట్‌కి యాక్సెప్ట్ చెయ్యరు. డిఎన్ఏ టెస్ట్ గురించి సెకండ్ పాయింట్ మాట్లాడుతున్నా. డిఎన్ఏ టెస్ట్ చేయించే రైట్స్ ఏ పార్ట్నర్‌కి లేదు. ప్రైవేట్‌గా ఎవరన్నా డిఎన్ఏ టెస్టులు చేయించుకొని సీక్రెట్‌గా బ్లడ్ తీసుకొని వెళ్ళిపోయి డిఎన్ఏ టెస్టులు చేయిద్దామంటే అది చాలా పెద్ద క్రైమ్. అందులోనూ తల్లికి ఇష్టం లేకుండా చేయించడం కుదరదు. మీకున్న లీగాలిటీ ఏంటి? అదేంటి మరి డిఎన్ఏ టెస్ట్ చేయకపోతే ఆ పుట్టిన పిల్ల నాకా కాదా నాకెట్లా తెలుస్తది? నా హక్కులు నాకు డ్యామేజ్ అవుతాయి అంటే మీరు పద్ధతిగా కోర్టుకి వెళ్లి ఆవిడ మీద కేసు ఫైల్ చేయాలి. నాకు ఈ అమ్మాయి వద్దండి. ఈ అమ్మాయి థర్డ్ రైట్ రమేష్ అనేవాడిని కలవరించింది. 3 రోజులు మేమిద్దరం కలిసినందుకే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ పిల్ల మీద నాకు డౌట్ ఉంది. పుట్టిన పాప డిఎన్ఏకి పర్మిషన్ ఇవ్వండి అని పిటిషన్ వేసుకుంటే కోర్టు గవర్నమెంట్ అథారిటీస్‌కి, గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి డైరెక్షన్ ఇస్తారు. ఇవ్వాలా వద్దా అని కూడా మీ కేసుని బట్టి డిసైడ్ చేస్తారు. మీరు పక్కన ఈ దుకాణం పెట్టుకొని వెళ్లి నేను పతివ్రత శ్రీరామచంద్రుడిని అంటే ఇవ్వరు. మీరు కరెక్ట్‌గా ఉండి అడిగితే అరే అబ్బాయి లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం అని అప్పుడు ఇస్తారేమో. అది రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో ఏ కేసులోనూ డిఎన్ఏ టెస్ట్‌లు ఉండవు. ఆవిడ కాదు అన్నంత మాత్రాన మీరు ఇదే పని పట్టుకొని ఆ వంకతోటి ఇక్కడ కంటిన్యూ చేయడం కుదరదు. అంటే మీకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటే కోర్టు పర్మిషన్ తోటే తప్ప అడిగి, 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 అడిగి 3 ఇయర్స్ నుంచి ఆవిడకి మెంటల్ హెరాస్మెంట్ మీరు క్రియేట్ చేసినట్టు లెక్క. ఆ అమ్మాయికి ఆ లీగాలిటీ తెలియక ఈ రోజుకి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వల. ఎందుకంటే 4 గోడల మధ్య ఆల్రెడీ ఉంచారు. కుటుంబం నడుస్తుంది, తిండి నడుస్తుంది, చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు కాకపోతే రేపైనా భర్త వస్తాడు కదా అని. 2 నెలలకు ఒకసారి వస్తున్నావు, పక్కన పడుకుంటున్నావు. నీకు అంత ఇష్టం లేనప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నెలకొకసారి వెళ్తున్నావు. బాబు మరి అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదంటే, "వెళ్తున్నాను కదా మేడం నెలకొకసారి" అన్నావు. నీకు ఒక అనుమానం ఉంది కదా! అనుమానం ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఛీ నాకొద్దంటే ఆ క్యారెక్టర్ లెస్ నేనేం శ్రీరామచంద్రుడిని నేను అసలు ఈ అమ్మాయిల మొహాలే చూడను అని నువ్వు కదా కూర్చోవాల్సింది. మళ్ళీ అక్కడికెళ్ళి ఎందుకు వాడేస్తున్నావు ఆ అమ్మాయిని? రెగ్యులర్‌గా అక్కడ ఉంటున్నావు. 29 డేస్ అక్కడ ఉంటున్నావు. ఒకరోజు ఇక్కడ ఉంటున్నావు. ఏ రకంగా నువ్వు గొప్పోడివి? ఈ అమ్మాయి చేసింది ఎవడినో లవ్ చేయడం తప్పు. అది బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ నువ్వు చేసింది క్రైమ్. ఒక అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వడానికి డిఎన్ఏ టెస్ట్ అని అరేంజ్ చేస్తున్నావు. ఫిజికల్‌గా దగ్గరికి వెళ్ళట్లేదు. పైగా అక్కడ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మళ్ళీ అప్పుడప్పుడు వెళ్లి వాడుతున్నావు. ఇక్కడికొచ్చి ఈ అమ్మాయి దగ్గర కూర్చొని మేడం నాకు ఇద్దరు కావాలంటున్నావు. ఏ రకంగా నువ్వు మంచోడివి? ఆఫ్టర్ మ్యారేజ్ ఆ అమ్మాయి ఏమైనా చేసిందంటే మీరు ఇక్కడ చేస్తున్న ఎలిగేషన్ ఫోన్‌లు మాట్లాడుతుందండి అని. ఈ రోజుకి ఆ రమేష్ అనే క్యారెక్టర్‌ని మీరు పట్టుకోలేదు. ఏ రకంగా వచ్చి ఇక్కడ మాట్లాడతారు మా దగ్గర? ఇక్కడ ఆ అమ్మాయి చేసిన తప్పు కంటే మీరు చేసిన క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈవిడ విషయానికొస్తే చాలా నెమ్మదిగా ఎవరినో ఉద్ధరించడానికి అసలు ఒక స్త్రీకి స్త్రీనే శత్రువు అంటే ఇట్లాంటి కేసులు వింటేనే తెలుస్తుంది. ఇక్కడ ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. నువ్వొచ్చి పతివ్రతలా మాట్లాడుతావు. నువ్వెక్కడ పతివ్రతవి? ఆ పిల్ల ఎవరినో లవ్ చేసింది. నువ్వు చేసింది ఏంటి? అక్రమ సంబంధం. హీనమైన రిలేషన్ ఇది. ఆవిడకి ఒక భర్త ఉన్నాడు. ఆవిడకి ఒక వ్యవహారం ఉంది. ఆయనకు భార్య ఉంది. వాళ్ళకు కుటుంబం ఉంది. అది లీగల్‌గా విడిపోయిన తర్వాతే కదా నువ్వు ఎంటర్ అవ్వాలి. ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి నువ్వెక్కడ పనికొస్తావమ్మా? ఈవిడ 10% చేస్తే నువ్వు 99% చేసావు. ఏ రకంగా నిన్ను అక్కడ కూర్చోబెట్టి మాట్లాడతావు? మీ ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో వేయాలా? నిన్ను కలిపే ఉద్దేశం నాకు లేనే లేదు. ఏది ఇద్దరు ఉండేదేంటి గోంగూర? ఎవరితో ఉండాలని ఆవిడ డిసైడ్ చేసుకోవాలి. ఆ అమ్మాయి ఇప్పుడు కేసు ఫైల్ చేస్తే ఈ వీడియోని మేము ఆ అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేస్తే అలా వెళ్ళి మీ ఇద్దరిని జైల్లో వేస్తారు. ఎందుకంటే ఆవిడ తాళిబొట్లు మేము పెళ్లి కాలేదంటే మీరిద్దరూ చెప్తే సరిపోదు. మాకు టీం ఉంది. మేము చేయాల్సిన ఎంక్వైరీలు చేస్తాం. మీరిద్దరూ ఇంట్లో కట్టేసుకున్నారు తాళి. ఎందుకంటే ఇందాక మీరే చెప్పారు డైలాగ్. ఆవిడ మీద ఇంకెవడో ఖర్చీప్ వేయకుండా. నీకున్న అనుమానాలకి ఆవిడకి తాళి లేకపోతే ఇంకోటి ఖర్చీప్ వేస్తాడని నీకు తెలుసు. సరే నీకు అర్థమవుతుందా తల్లి? నువ్వు ఆ తాళి వేసుకోకపోతే నీ మీద ఎవడో ఖర్చీప్ వేస్తాడు. అప్పుడు కూడా మళ్ళీ నీతో ఇదే దుకాణం ఆయన. ఇంకొక ఆవిడని పెట్టుకొని ఈవిడ ఆల్రెడీ ఎవడో ఖర్చీప్ వేసాడండి ఆఫీస్‌కి వెళ్తుంది వస్తుంది అని. అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఉత్తముడని నువ్వు అనుకోకూడదు. ఇక్కడ ఒక స్త్రీకి మోసం చేస్తే నీకు న్యాయం చేస్తాడని ఎలా అనుకున్నావు? ఆళ్ళ దుకాణం ఏదో కంప్లీట్ అయినాక కదా నువ్వు డెసిషన్ తీసుకోవాలి. మీరు 100% రాంగ్ తల్లి ఇక్కడ. సార్ మీ గురించి మాట్లాడడానికే లేదు. దారుణం తెలుసా మీరు? ఎంత మంచోడు అన్నట్టు మాట్లాడుతున్నావు. డే 4th నుంచి మీరు చేస్తున్నదంతా క్రైమే. మీకు అన్యాయం జరిగింది ఎప్పుడు? థర్డ్ నైట్ మీకు తెలిసినప్పుడు పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టాలి. ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడన్నా పంచాయతీ పెట్టాలి. ఆ అమ్మాయిని తరిమేయాలి ఇంట్లో నుంచి. అప్పుడు మీరు పర్ఫెక్ట్ వ్యక్తి. మీకు జరిగింది అన్యాయం. అక్కడ జరిగిన చిన్న తప్పుకి మీ అన్యాయాన్ని బయట పెట్టకుండా అలాగే అన్ని నడిపించేస్తూ ఇక్కడికి దొంగడ నడిపించేసి మీరేమంటున్నారో తెలుసా? ఆ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి నన్ను జీవితకాలం ఇట్లా భరించాలి అని. ఏ స్త్రీ కూడా అలా భరించదండి. భర్త పూర్తిగా తనకే కావాలి. నాకు వద్దు ఇట్లాంటోడు అంటే మేము అసలు హ్యాపీగా అసలు మీ ఇద్దరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం. కానీ కర్మ అమ్మాయి నాకు భర్త కావాలండి అంటుంది. ఇక న్యాయం చేయాల్సింది ఆ అమ్మాయికి. మీరు చేసిన క్రైమ్‌కి పనిష్మెంట్ ఇవ్వాలా లేదా అనేది ఆవిడ ఆలోచించుకోవాలి.
మీరిద్దరు కలిసి ఉంటారా కలిసి ఉండరా అంటే 100% మీరు ఆ అమ్మాయిని అయితే వదలరు మీరు మాట్లాడుతున్న విధానానికి. ఆవిడ ఇక్కడ ఏదో మేము తిట్టామని డ్రామా ఆడుతుంది తప్ప ఆవిడ మిమ్మల్ని వదలదు. ఈవిడ ఏం చేయాలనేది మేము ఇప్పుడు ఆలోచించాలి. మీరేమంటారు? ఇద్దరు కావాలంటారు. ఈ హెరాస్మెంట్ జీవితకాలం నడిపిస్తారు కదా. ఇందులో ఇంకో కర్మ ఏంటో తెలుసా, మీరు చాలా పాపం కూడా మూట కట్టుకుంటున్నారు. ఒక పిల్లని నాకు పుట్ల అని జీవితకాలం మీరు DNA టెస్ట్ కోసం అడుగుతారు చూడు, ఏదో ఒక రోజు ఆ పిల్లే మీకు గత అవుతుందండి. ఆ రోజు మీరు ఎంత పశ్చాత్తాపడినా యూజే లేదు. మీకోసం ఇక్కడ DNA టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు, కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రమేష్ అనేవాడే గోంగూర ఎక్కడ లేడు, సీన్లోనే లేడు. ఆ పిల్ల ఎవరితోనూ మాట్లాడలా, మేము ఆల్రెడీ ఎంక్వైరీలు చేసామని. ఆ అమ్మాయి పర్ఫెక్ట్, మీరిద్దరే క్రిమినల్స్ ఇక్కడ. చెత్త క్యారెక్టర్స్ ఎవరైనా ఉంటే మీరిద్దరు ఇక్కడ. నాన్న ఇప్పుడు మీకు అర్థం అవుతుందా? ఇలాంటి భర్తని మేము ఇక్కడ ఈ స్టేజ్ మీద నీకు అంటగట్టి పంపించాం. ఎందుకంటే ఆయన రియలైజ్ అవ్వాలి, ఆయన మారాలి. ఆయనకి పనిష్మెంట్ ఇస్తావా, కోర్టుల చుట్టూ కేసులు వేస్తావు, నువ్వు ఆ ఇల్లు వెకేట్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇంట్లో ఉండు, మీ అత్త మామలతో కూడా మేము మాట్లాడతాం. ఇప్పుడు ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది. కానీ ఆయన చేసిన తప్పుకి నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే అన్ని రకాల కేసులు ఆ ఇంట్లోనే ఉండి వేసే హక్కులు నీకున్నాయి. మెయింటెనెన్స్ వస్తుందమ్మా, ఈ మధ్య మెయింటెనెన్స్ ఎరగదీస్తున్నారు, గట్టిగా ఆర్డర్ అవుతుంది. కాలు మీద కాలు వేసుకుని బతకొచ్చు నువ్వు. ఇలాంటి వ్యక్తికి ఆ పనిష్మెంట్ బెటర్ అనేది నా ఉద్దేశం. లేదు మేడం, మా ఆయన నాకు వచ్చేసేస్తారు. అది ఇలాంటి బంగారం లాంటి పిల్లని వద్దనుకుంటున్నావు నువ్వు. ఏం చెయ్యాలి ఇట్లాంటి వాళ్ళు? మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరిగేస్తారు. వీళ్ళేమో పతివ్రతలాగా మాకు భర్తే కావాలండి అంటారు. కనీసం నీకు పనిష్మెంట్ ఇప్పించడానికి కూడా అమ్మాయి రెడీ అవట్లా. ఇలాంటి అమ్మాయి నాకు కాదనుకుంటున్నావు. ఇప్పుడు ఆలోచించండి సార్, మీ మనస్సాక్షికి ఎవరు ఇక్కడ, మీ ఇద్దరు ఎవరు కరెక్ట్గా ఉన్నారని చెప్పండి సార్. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? మీ మనస్సాక్షికి ఒకసారి అనుకుని ఆలోచించి చెప్పండి. ఇలాంటి బంగారం లాంటి భార్యని కాదనుకుని మాట్లాడుతున్నారు మీరు. ఎందుకు మీకు కౌన్సిలింగ్లు ఇవ్వాలి మేము? మీ ఇద్దరు కలిస్తే వదిలేస్తానని చెప్పింది ఆవిడ, మీతో ఉంటానని కూడా చెప్పట్లా. సిగ్గులేకుండా నువ్వు వెనకాల పడుతున్నావు అక్కడ. ఈవిడేమో నా భర్తే కావాలండి, ఏం చేసినా పర్లేదండి అంటుంది. చెప్పండి ఏం చేద్దాం, మీరు చెప్పండి, మీరేం చెప్తే అదే. సరే మేడం, నా తప్పు నేను తెలుసుకున్నాను. వచ్చి ఇక్కడ కూర్చోండి మీరు. అమ్మ మా పర్సనల్ రిక్వెస్ట్, ఈయనకి మళ్ళీ మేము కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ క్షణానికి మేమేమో నమ్మట్లా, కానీ కనీసం ఒక 10% రియలైజ్ అయ్యాడు. మీరు ఆయన మీ దగ్గరకు వస్తుంటే దయచేసి రానివ్వకండి. మీకు ఏదైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాల్సి వస్తే మేము ఆల్రెడీ మాట్లాడి చేస్తాం. మీరు బయలుదేరండి అమ్మా. సార్ ఇలా అమ్మాయి ఒకటి దొరకడం అనేది భారీగా చాలా కష్టం. మీరు చేసింది చాలా 100% మిస్టేక్. ఇంకొకసారి DNA టెస్ట్ అని అనకండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఫోన్లన్నీ మేము ఎంక్వైరీ చేసాం, అమ్మాయి ఎవరితోనే మాట్లాడట్లా. మీరేదో మీ తప్పుని సపోర్ట్ చేసుకోవడానికి రిపీటెడ్గా ఫోన్లు మాట్లాడుతుందని అన్నారు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడుతుంది, మీ కష్టం గురించి. అర్థమవుతుందా అమ్మ? నువ్వు కూడా ఆ తొక్కులో ఫోన్లు ఆపేసే తల్లి. ఆ కష్టం ఏదో ఆయనతోనే మాట్లాడుకో, అర్థం చేసుకుంటాడుగా. అంత క్రూయల్గా ఏం కనిపించట్లా. చేయాల్సింది ఏదో మగబుద్ధులు ఉంటాయి కదా అక్కడక్కడ కొంతమందికి, ఇట్లాంటి వాళ్ళకి అది చూపించాడు అంతే. నువ్వు అడిగావు, మీ భర్తని ఇచ్చాం. ఎక్కడికి వెళ్తాడు ఏంటి అనేది మేము మళ్ళీ మాట్లాడతాం తల్లి. అక్కడికి వెళ్ళనివ్వకుండా ఆ అమ్మాయికి కూడా ఏదైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. మీరిద్దరూ ఒకసారి ఆలోచించుకొని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుని ఏదైనా లెటర్ రాయించుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ అమ్మాయి నన్ను 3 ఏళ్ళు వాడేసుకున్నాడు అని కేసులు వేయకూడదు కదా. అర్థమవుతుందా? ఓకే అమ్మా, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. నా భర్త నాకు కావాలి అని న్యాయం కోసం వచ్చినటువంటి వెన్నెలకి మీరు చక్కగా చెప్పి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.